ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడలో టీడీపీ వర్క్షాప్ ప్రారంభమైంది. పార్టీ నేతలకు నాయకత్వ లక్షణాలపై 3 రోజుల పాటు ఇందులో శిక్షణ ఇస్తారు. టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంతకాకుండా మనకు అవసరం తీరిపోయిన తర్వాత, కష్టాలు అనుభవించిన తర్వాత, మనం గుండెలు దుక్కున్న తర్వాత ఒకవేళ ఆదాయం వచ్చినా, డబ్బులు ఇచ్చినా, సహాయం చేసినా అది మనకు సరైన సమయంలో ఉపయోగపడదు. రెండోది, ఇప్పుడు కానీ మనం కానీ కరెక్ట్గా నిలదొక్కోగలిగితే భవిష్యత్తులో కూడా మన రాష్ట్రాన్ని ముందు చేసిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి స్పెషల్ స్టేటస్కి సంబంధం లేదు. నేను ఆ విషయమే అసెంబ్లీలో అడిగా, కౌన్సిల్లో అడిగా, బయట అడుగుతున్నా. ఏ రూల్ కింద ఉందో చెప్పండి. రూల్స్ కింద లేకుండా ఏది చేయలేదు. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రాయలసీమలో 4 జిల్లాలకు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారు. ఇంకో పక్క తెలంగాణలో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్ప అక్కడవన్నీ ఇచ్చారు. ఈరోజు ఏవైతే స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాలకు కూడా ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. ఇప్పుడు జీఎస్టీ కూడా వచ్చింది కాబట్టి ఆ జీఎస్టీలో మెర్జ్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పదే పదే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, ఇంకా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. లేకుంటే హిమాచల్ ప్రదేశ్ అయితే ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది. లేకపోతే కొంతమంది ఇండస్ట్రీస్లంతా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా అక్కడ పోయి ఇండస్ట్రీస్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఎక్కడికక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇటీవల కాలంలో దీనిపైన నేను పదే పదే మాట్లాడడం, కేంద్రం కూడా వివరణలు ఇవ్వడం వల్ల కొంతవరకు సమాచారం వెళ్ళింది. కానీ మనం దీన్ని సమర్థవంతంగా ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను వీలైతే 10 రూపాయలు ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను తప్ప రాజీ పడే సమస్య ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడే సమస్య ఉండదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంతో మనం పొత్తు పెట్టుకున్నాం, లేకపోతే ఎన్నికల ముందే మనం పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మన మంత్రులున్నా, రాష్ట్రంలో వాళ్ళ మంత్రులున్నా, ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం చేసుకున్నటువంటి పెట్టుకున్న పొత్తు తప్ప ఇంకోటి కాదు. అదే సమయంలో ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఆలోచిస్తే, కేంద్రం ఏమీ చేయలేదు, లేదంటే ఇంకా సమస్యలు ఉన్నాయి, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేమేమీ చేయలేకపోతాం చెప్పడానికి మనం సిద్ధంగా లేము. ఆ విషయం కూడా మీరు ఇక్కడే మెంబర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం మీరు చూసినప్పుడు మనం వినూత్నంగా ఆలోచిస్తున్నాం, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ పెట్టుకున్నాం. ఇందులో ఒక ఇన్నోవేటివ్ వేలో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఆ ఇన్నోవేటివ్ వేలో మీరు చూసినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో అన్ని అమలు చేయడం కోసం మనం చాలా స్పష్టంగా ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు పెన్షన్ అయితే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేస్తున్నాం. ఒక్క పెన్షన్ తగ్గించలేదు, 10 మందికి ఎక్కువ ఇచ్చాం. 43 లక్షల మందికి నెలవారీగా మొదటి తారీఖున పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇందులో ఏమాత్రం రాజీ లేదు. పేదవాళ్ళని నేను ఈసారి మీరు చూస్తే, 1 వెల్ఫేర్, 2 డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీ కింద 5 కేజీల బియ్యం, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం. అందులో కూడా ఈ పాస్ పెట్టాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ పాస్ ద్వారా ఎవరు ఎప్పుడు తీసుకున్నారో, ఏ టైంలో తీసుకున్నారో అవన్నీ కూడా చెప్పి మొత్తం కూడా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా చాలా పగడ్బందీగా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. నిన్నే మీరు చూస్తే అక్టోబర్ 2వ తారీఖున నేను పాదయాత్ర ప్రారంభించిన రోజు, అదే మరిగా పోయిన సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున మనం పట్టిసీమ కూడా ప్రారంభించాం. ఈసారి మనం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 15 రూపాయలు వాళ్ళు కడితే మనం 5 లక్షల రూపాయలు చనిపోయినా, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000. ఇంకో పక్క
నేచురల్ డెత్ అయితే 10,000, ఇంకో పక్క చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోతే అదే రోజున 7,000 రూపాయలు. ఇద్దరు పిల్లల చదువుకు 4,500, 2,400, 2,500 రూపాయలు మళ్ళీ వాళ్ళ ఫ్యూనరల్స్కి అని చెప్పి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం. ఇద్దరు పిల్లల చదువు కూడా ఒక్కొక్కరికి 1,200 రూపాయల చొప్పున 10th క్లాస్ ఇంటర్మీడియట్కి డబ్బులు ఇచ్చేట్టుగా మనం ఏర్పాటు చేశాం. ఈరోజు ఇక మిగిలిన వివరాల్లోకి వెళ్తే అనంత కలెక్టరేట్ వద్ద మహాధర్నాలో ప్రతిపక్ష నేత జగన్